హలో, నేను నందిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డాండ్రఫ్ని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యాచురల్గా తగ్గించుకోవటానికి కొన్ని టిప్స్ అండ్ మంచి షాంపూస్ని సజెస్ట్ చేస్తాను. మనం చేసే ఫస్ట్ మిస్టేక్, మనం ఎప్పుడు హెయిర్ వాష్ చేస్తాం కానీ స్కాల్ప్ని వాష్ చేయం. మనకు హెయిర్ వాష్ అంత ఇంపార్టెంట్ కాదండి. స్కాల్ప్ అంటే మన స్కాల్ప్ లోపల వాష్ చేసేది ఇంపార్టెంట్. మనం హెయిర్కి షాంపూ వేస్తాం, హెయిర్ పైనే ఫోకస్ చేస్తాం, హెయిర్ వాష్ చేసుకుంటాం. కానీ హెయిర్ ఫోలికల్స్ లోపల నుండి సీబం బయటకు వస్తూ ఉంటుంది, అంటే న్యాచురల్ ఆయిల్స్. అక్కడ ఎంత స్వెట్ అవుతుంది, మరి అది అంతా మనం క్లీన్గా వాష్ చేస్తున్నామా? కరెక్ట్ వే చెప్తాను మీకు. మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మన ఫింగర్ టిప్స్ దీంతో స్కాల్ప్ని బాగా రుద్ది వాష్ చేసుకోవాలి. ఫుల్ స్కాల్ప్ని ఇలా రుద్దుతూ మనం హెయిర్ వాష్ చేసుకుంటే అప్పుడు మన డాండ్రఫ్ ఖచ్చితంగా పోతుంది. సెకండ్ టిప్, డైలీ హెయిర్ వాష్ చేసుకోవాలి. మనం స్నానం చేస్తాము కానీ డైలీ హెయిర్ వాష్ చేసుకోరు. అవి కొన్ని రీజన్స్, జలుబు చేస్తుందని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, డైలీ హెయిర్ వాష్ చేసుకోకూడదు అని. కానీ సైంటిఫిక్గా ఎవ్రీడే మనం నార్మల్గా స్నానం ఎలా చేస్తామో అలాగే ఎవ్రీడే మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. ఏంటంటే క్లీన్గా మనం డ్రై చేసుకోవాలి, వెట్ లేకుండా డ్రై చేసుకుంటే మనకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకు హెయిర్ వాష్ చేయాలి డైలీ అంటే, మన స్కాల్ప్లో ఎక్కువగా సీబమ్ ప్రొడక్షన్ అవుతుంది, స్వెట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ స్కిన్ పైనే మనం డైలీ వాష్ చేస్తున్నప్పుడు ఈ స్కాల్ప్ లోపల ఎంత ప్రాబ్లం ఉంటుంది, స్కాల్ప్ లోపల ఎంత డస్ట్, డర్ట్, మన స్వెట్, సీబము, మరి దాన్ని మొత్తం కడగాలి కదా. అందుకనే ఎవ్రీడే హెడ్ వాష్ చేయాలి. ఇంకొక టిప్, మనం హెల్దీ ఫుడ్ తినాలి, మన బాడీకి కావాల్సిన అన్ని నీళ్లు కూడా తాగాలి. ఇది కూడా మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని కాపాడుతుంది. మనం హెల్దీ విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ని మనం తీసుకున్నప్పుడు మన హెయిర్ ఫోలికల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మన ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్కాల్ప్, హెయిర్, స్కిన్కి వాటర్ ఎక్కువగా తాగినప్పుడు హైడ్రేట్ అవుతుంది. ఇంకొక టిప్, మన స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయాలి. ఎవ్రీడే ఈ బిజీ లైఫ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కదా, ఈ స్ట్రెస్ని కొంచెం తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళకి తొందరగా గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అయిపోతుంది, బాడీ ఫంక్షన్స్ స్లో డౌన్ అవుతుంది, మన బాడీలోన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి న్యాచురల్గా మెడిటేషన్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు హెడ్ మసాజ్ చేసుకోండి, కొంచెం నేచర్కి దగ్గరగా ఉండండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కూడా మనం స్ట్రెస్ని మేనేజ్ చేయొచ్చు. ఇంకొకటి, మనం ఎక్కువగా హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూస్ చేయటం. ఇలాంటి షాంపూస్ యూస్ చేసినప్పుడు మన హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. మన హెయిర్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని కంప్లీట్గా రిడ్యూస్ చేస్తుంది, స్కాల్ప్కి డ్రైనెస్ని ఇస్తుంది, ఇంకా గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకనే ఎప్పుడు కూడా హెయిర్కి జెంటిల్ షాంపూస్ మనం యూస్ చేయాలి. ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉన్న షాంపూస్ కూడా మనం యూస్ చేయకూడదు. ఈ జెంటిల్ కెమికల్ ఫ్రీ షాంపూస్నే మనం యూస్ చేయాలి. ఎక్కువగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు షాంపూస్ తీసుకునేటప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ కెటోకనజాల్ లేదా సెలీనియం సల్ఫేట్, ఇవి ఇంగ్రీడియంట్స్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి ఇంగ్రీడియంట్స్గా ఉన్న కొన్ని మెడికేటెడ్ షాంపూస్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను. స్కాల్ప్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, నిజరాల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, సిప్లా యాంటీ డాండ్రఫ్ షాంపూ, సెబామెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, మ్యాన్ మ్యాటర్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఇంకొకటి సెబో వాష్ షాంపూ. ఈ షాంపూస్ మీ డాండ్రఫ్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ షాంపూసే కాకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్న ఏ షాంపూస్ అయినా కానీ మీరు యూస్ చేస్తే మీరు బెస్ట్ రిజల్ట్స్ని చూడొచ్చు. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.